దాని మీద కూర్చోబెట్ట సార్కల్ చూడ ఇక్కడ ఈ రోజు షూలు వేస్తాం మళ్ళీ షూలు వేస్తాం షూలు వాళ్ళు ఇస్తామన్నారు. ఏం నైనా నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? నమస్కారం బిడ్డ. నొప్పిగా ఉందా? లేదు మళ్ళీ బాగా అయిపోతే నడచ్చులే, పరిగెత్తచ్చు. సార్ మా మనమరాలు చేసుకుంటారంటే చేసుకుంటారు. అన్ని బాగుంటే చేసుకోవాలా. సార్ నిజంగా యాడంటే పడిపోయేది సన్న పన్న బాధ కాదు సార్. మైక్ మాదేశ్ కనపలేదు. కరెక్ట్ గా ఇది మీరు ఇది చూసుకోవాలా. లోపల ఏమో రాడు మళ్ళా డబ్బులు లేదనేసి పోకుండా ఉన్నాం అనుకో. మళ్ళీ ఇది ఇక్కడ 5 ఏళ్ళుగా ఉండాలి. 5 సంవత్సరాలు. ఇంకా ఈ బొక్కెట్లు డ్రమ్ములు ప్లాస్టిక్ కొంచెం జట్టుకోవా. ఆయనకి చెప్పినారనుకోండి, అది పోయి ఏదైనా ఖర్చులు అని ఇస్తాము. బాగా ఎవరికి నేను చూసుకుంటాం. బాగా ఏమైనా నీళ్ళు అంటారు. అభి అంకల్ థ్యాంక్స్ చెప్పు. ఒక్క నిమిషం అక్క. అందరికీ నమస్కారం. మనము దాదాపు ఒక 15-20 రోజుల ముందు అబ్బోనికి కాలు ఆపరేషన్ చేపిస్తామనేసి మన మీడియా సోదరుల ముందు మనం వచ్చినాము. ఆ విధంగానే ఈరోజు మా హ్యూమన్ రైట్స్ తరఫున మా చైర్మన్ అయినంట మా మాదేశ్ అన్న తరఫున ఈరోజు మన అబ్బోనికి రెండు కాళ్ళు అతను పుట్టినప్పటి నుంచే ఆయనకి కాళ్ళు కొంచెం ప్రాబ్లం అనేసి 2 కాళ్ళు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. తిరుపతిలో ఇప్పుడు ఆపరేషన్ చేసి ఇప్పుడు నిన్న వాళ్ళు రావడం కూడా జరిగింది. వాళ్ళకి నా దగ్గరికి వచ్చినప్పుడు మాదేశ్ అన్న నా దగ్గర పిలుచుకొచ్చినప్పుడు చెప్పినాము, చిన్నపిల్లోడునా అతనికి ఆపరేషన్ చేస్తాము, ఆయన ఖర్చు ఏమవుతుందో మనం భరిస్తామని చెప్పినాము. వాళ్ళ కుటుంబానికి ఏం కావాలన్నా కూడా భరిస్తామని చెప్పినాము. వాళ్ళకి ఏ మాట మనం ఎట్లా ఇచ్చినామో ఆ రకంగానే అపోనికి 2 కాళ్ళు ఆపరేషన్ చేయించినాము. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆ విధంగానే మనకి ఈరోజు వాళ్ళు దాదాపు ఇప్పుడు ఒక 2 నెలలు కూడా కుదురుకునేదానికి అవుతుంది. దాదాపు మేమైతే ఈరోజు ఇంత సరుకులు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా వాళ్ళకి ఆ 2 నెలలు వాళ్ళు పని పాటలకు పోయేదానికి కాదు. ఏమంటే రోజు కూలీలు, రోజు సంపాదించి తినేవాళ్ళు. ఈరోజు సంపాదిస్తే తినగలుగుతారు. అలాంటి స్థాయిలు ఉండేటప్పుడు ఈ పసిపిల్లోడు చిన్నపిల్లోడు కాబట్టి వదిలేసి పోయేదానికి అవకాశం లేదు. ఏమంటే తండ్రి బయట పోతే తల్లి ఉండాలా.
వాళ్ళు ఇద్దరు ఉండారు కాబట్టి ఇద్దరిని మేము చూసుకోమన్నాము. దాదాపు 3 నెలలు అవుతుంది పిల్లోడు కుదురుకోవాలంటే. ఆ 3 నెలలకి వాళ్ళకి మేము ఇది ఇచ్చినాము. ఇంకో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి నిత్య సరుకులు వాళ్ళు ఏం కావాలో దాన్ని కూడా అందిస్తాము. అట్లే అబ్బోనికి కాలు నయమయ్యి అతను అన్నీ రిమూవ్ అయిపోయి ఆపరేషన్ చేసిండే అన్ని కుట్లు గిట్లు అన్నీ తీసేసి ఆయన నడిచే వరకు అతనికి ఆపరేషన్ అయిన దానికి ఆయన మొత్తం ట్రీట్మెంట్ ఖర్చులు కూడా మేము చూస్తామనేసి మాట ఇచ్చినాము. ఆ రకంగానే అబ్బోనికి నయమయ్యే వరకు ట్రీట్మెంట్ ఖర్చు పూర్తిగా మేమే మా హ్యూమన్ రైట్స్ తరఫున మేమే భరిస్తాము. ఇలాంటి చిన్న పిల్లోడు మనకి పిల్లోళ్ళు ఉండారు. ఈ పిల్లోనికి సాయం చేసిన దానికి నాకైతే ఈరోజు మా కంపెనీకి పోవాలి వేరే ప్రోగ్రామ్ ఉండింది, కానీ నిన్న మాదేశన్న చెప్పినారు వచ్చినారనేసి నాకు ఫస్ట్ చూడాలనిపించింది. పోయి చూడాలా ఎట్లా చిన్నపిల్లడు కదా, మనకి చిన్న బ్లేడ్ ఎత్తి చేయి కోసుకుంటేనే మనం అది తట్టుకోలేము. అలాంటిది 2 కాళ్ళు ఆపరేషన్ చేసినారంటే ఆ పిల్లోని చూడాలనేసి ఈరోజు మేము పరిగెత్తుకొని వచ్చినాము, చూడినాము. పిల్లోడు కూడా బాగా నవ్వుతూ ఉన్నాడు, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం చేస్తే చాలా ఆనందంగా కూడా ఉన్నది. ఏమంటే ఎందుకు ఆనందంగా ఉంది అంటే డబ్బులు ఖర్చు పెడతాము అనేది ఆనందం కాదు, రేపు బాగా నడుస్తాడు, ఇలాంటి వ్యక్తికి మనం సాయం చేసినామనే ఒక ఖుషి ఉంటుంది అనమాట. దీనికి మించిన సంతోషం ఏది ఉంటుంది? రేపు బాగా నడుస్తాడు, ఇక్కడ వస్తాను మీరు అందరూ గుడిసి చేసుకున్నారు, అందరూ చెప్తా ఉన్నారు ఏడంటే ఆడ పడిపోతా ఉన్నాడనా అని చెప్తా ఉన్నారు. కానీ రేపు ఇంకో 2 నెలలు అబ్బోడు బాగా నీట్గా నడుస్తాడు. కానీ అందరికీ ఒక లీడర్ మారి ఉన్నాడు పిల్లోడు, అందరూ ముందర బాగా నడుస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా ఉంటుంది. సమాజిక సేవ చేసుకొని మనం పోతా ఉన్నాము. అవార్డుల గురించి మాట్లాడినారు కదా, ఇలాంటి పనులు చేస్తేనే అవార్డులు రావడం. ఎందుకు మీ అన్నకు అవార్డు ఇస్తామనేసి మా చైర్మన్ చెప్పినారంట. ఇలాంటి పనులు చేస్తేనే అవార్డులు ఇస్తారు. ఇంటికాడ కూర్చొని నోటితో మాట్లాడినప్పుడు అవార్డులు ఎవరు ఇయ్యరు. మీకు ఇది ఉంటే మీరు కూడా సేవలు చేయండి, మీరు కూడా అవార్డులు తీసుకోండి. అవార్డులు తీసుకునే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే సమాజంలో నేను ఇప్పుడు ఊరుకునేదైతే లేదు. నా కష్టంతో నేను తీసుకుంటా ఉన్నాను. నాకు ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నా కష్టము నేను చేసుకొని పోతా ఉన్నాను. ఇలాంటి సేవలు చేసేదాన్ని నాకు కూడా సంతోషంగా ఉన్నది. వీళ్ళకి ఇంకా ఏం కావాలన్నా హెల్ప్ కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున మేము కూడా వాళ్ళకి సాయం చేస్తాము. వాళ్ళకి అండదండగా వాళ్ళ ఇంట్లో ఒక అన్న తమ్ముళ్ళుగా మేము కూడా కలిసిమెలిసి బాగా ఉంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హ్యూమన్ రైట్స్ తరఫున మా మాదేశన్న వాళ్ళ టీంకి చాలా ధన్యవాదం తెలుపుకోవచ్చు. ఎందుకంటే ఏరి కోరి పడతారు వాళ్ళు, నాకు తెలీదు, ఏరి కోరి పడతారు. నేను మాదేశన్న మురగన్న దగ్గర పోతే చేస్తాడని ఒక నమ్మకంతో వచ్చినాడు. చేస్తాడో చేయడో రెండో విషయము. ఆయన నన్ను నమ్మినాడు. ఆయన నమ్మిన దాన్ని కూడా మనము ఆయన మాట నెరవేర్చుకున్నాము. చాలా సంతోషంగా ఉండాలి. ఇంకా రాబోయే రోజుల ఇట్లా మంచి కార్యక్రమం కూడా చేస్తాము. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో కానీ మీ బంధువుల ఇంట్లో కానీ ఇట్లా చిన్న పిల్లోళ్ళు కానీ చెయ్యి కాలు మీకు ఏదైనా ఇదే అయితే కూడా మీరు రావచ్చు. మా హ్యూమన్ రైట్స్ తరపున మేము ఫ్రీగా వాళ్ళకి ఆపరేషన్ చేయడము ట్రీట్మెంట్ చేయడము కూడా ఫ్రీగా కూడా చేస్తాము. మా వల్ల అయిన సాయం కూడా మేము చేసి కూడా ఇలాంటి పసిపిల్లలు బాగుపడితే సమాజం బాగుంటుంది. రేపు వీళ్ళే మన సమాజానికి మొత్తం వీళ్ళే, మనం కాదు. మనకి అయిపోయింది, అన్నీ పుట్టినాము పెరిగినాము అన్నీ అయిపోయింది. ఈరోజు ఉంటాం రేపు వెళ్ళిపోతాం, మన తర్వాత వాళ్ళే. అలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లోళ్ళు ఎవరైనా ఇట్లా అయ్యింటే కూడా మన దగ్గరికి రండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఇట్లే ఆపరేషన్ కూడా చేసి ఖచ్చితంగా వాళ్ళకి కూడా నయం చేస్తామని కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున చెప్తున్నాము. మేము చెప్తే మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం కాబట్టి మీడియా ముందర వస్తాము. మీడియా ముందర వచ్చేసి ఈరోజు మనము పిల్లోడు నడిచినప్పుడు వచ్చేసి రేపు మళ్ళీ రాకుండా ఉండము, మంచి చేసి మళ్ళీ వస్తాము. దాదాపు ఇప్పుడు 2 ఏళ్ళుగా అట్లే జరుగుతుంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచి కార్యం కూడా చేసుకొని ఇంకా సేవలు చేస్తామనేసి కూడా మాటిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మా యొక్క శ్రీ డాక్టర్ గౌరవ నీయులైన డాక్టర్ మురుగనన్న గారి పూర్తి సహాయ సహకారాలతో పిల్లవాడికి 20 days బ్యాక్ సర్జరీ చేయాలని చెప్పేసి మేము వెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్గా ఈ యొక్క సర్జరీతో పాటు వాళ్ళు 3 నెలలు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బాగా ఉండడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినారు. సో
ఇది మాత్రమే కాదు, 3 నెలలకు సరిపడినటువంటి ఈ నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగింది. సో ఇది నాకు చాలా గర్వకారణంగా ఉంది. సో అన్న మా టీంలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్న మన కదిరిపక్కన బ్రాహ్మణులు అన్న, ఇక్కడ పక్కనకు వచ్చాం అన్న, పొలం దగ్గర వ్యాపారం కోసం వచ్చాము. ఏమీ లేని స్థితిలో ఉన్నామన్నా. మా ఆదేశాన్ని వచ్చాడు ఇక్కడ ఆపరేషన్ వీటికి కాలు ఉన్నాయి కదా, ఎక్కడ చూపించాను సార్ చెప్పన్నా. ఎక్కడ చూసారంటే కర్నూలు చూపించాను సార్, బాగా కాలేదు, ఉన్న డబ్బులు పెట్టాను చెప్పన్నా. తర్వాత మా ఆదేశాన్ని వచ్చి తిరుపతి హాస్పిటల్లో చూపిస్తాం, వస్తారు బాగా చేస్తామని చెప్పంటే సరే వస్తామన్నా అని చెప్పాను. ఏం లేని స్థితిలో ఉన్నామన్నా, అమౌంట్ అయితే ఏం లేదు మా తామని చెప్పంటే సర్లే మేము ఉన్నాం కదా ముందు రోజు చూపిస్తాం, ఇంకా మాకి అన్న ఉన్నారు, మురుగన్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్తాను, అక్కడి ఇంకా వెళ్దాం హాస్పిటల్ వెళ్ళామన్నా. అన్నోళ్ళు తీసుకెళ్లారు, ఆపరేషన్ చేశారు, దేవుడి తెల్ల అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మాకు మురుగన్ అన్నీ ముందు రోజు చేపించాడు అన్నీ. అన్నకు థ్యాంక్స్ అన్న, ఏం తీసుకోవాలన్నా. అవి బాగా నిల్చుకో, చూడు చూడు ముందర చూడు. నేను మీలో బయట పని చేయకూడదు, అన్నం పెడేదాన్ని దేవుడు ఉన్నాడు అంతే. ఆయన దండం పెడితే చాలు, ఆయన లేదంటే మనం లేదు, ఆయన ఉన్నారు కాబట్టి ఎంత దూరం వచ్చినాం. అమౌంట్ కూడా చూసుకునేయండి, మళ్ళీ సాలకపోతే కూడా మళ్ళీ అడగండి. నేను అందుబాటులో లేదంటే కూడా చాలా కష్టపడ్డాను. అక్కడ వచ్చి అన్నయ్యలో అంతా బెడ్ ఎక్కిపోతే 3 రోజులు వెయిట్ చేసి వాళ్ళే ఉన్నారు అక్కడ. రమేష్ జయ బాగా కష్టపడ్డారు. రమేష్ జయ రమేష్ అన్న మెయిన్ అన్న అక్కడ అపాయింట్మెంట్ తీసుకోవడంలో కానీ వాళ్ళకి అన్నకు సపోర్ట్ గా ఉండి ముందర అక్కడ ఏది కావాలన్నా అక్కడ 10 తిరుగుతారన్న. వీళ్ళు ముగ్గురు చాలా ఇది చేశారు. మన టీంలో మెయిన్ వీళ్ళని మెచ్చుకోవాలి, వీళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఏముందన్న అన్న సహాయ సహకారాలు అంటే నేను ఆడ ఉంటా. షూటింగ్ బాగా దొరుకుతాం. నడు ముందుకు ఇద్దరికి మాత్రమే మైక్ అవసరం కదా. మేము కనపడలేదు కదా, కార్ కట్టే ఫాస్ట్ పోతావా? ఆటో తగ్గి నుంచి వచ్చాను భయ్యా. దబే
మొత్తుగా ఉందిలే, మొత్తుగా ఉంది. అది ఇది మన మురుగనన్న, డాక్టర్ మురుగనన్న. ఈయన వచ్చేసి ఎవరు అని అంటే ఎంతోమంది పేదలకి అన్నదానం చేసినాడు, ఇలాంటి వాళ్ళకి ఎంతోమంది సహాయం చేస్తాడు. అదే కాకుండా ఎంతోమందికి విద్యాదానం చేసినాడు. ఆపద అని వెళ్తే మాత్రం ఆయన దగ్గరికి ఖచ్చితంగా ఆయన వంతు తన సహాయం చేస్తాడు. సో ఆయన తరపున ఆయన ఇచ్చింది బాబుకి మంచి షూస్ బాబుకి తీసివు, ఓకేనా? బాబుని బాగా చూసుకో, ఓకేనా?